అందరికీ నమస్కారం. తెలుగు ట్విట్టర్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడైతే మనం పరమాణువులు ఏముంది అనే పాఠ్యాంశంలో మూడో భాగాన్ని గురించి మాట్లాడుతున్నాం. వివిధ కక్షల్లో కర్పరాలు, ఎలక్ట్రాన్ల అమరిక మరియు ఎలక్ట్రాన్ల సంఖ్య. అందరికీ రిక్వెస్ట్, సో మా ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్. సో నిజానికి మా ఛానల్లో వచ్చే కంటెంట్లో దాదాపుగా 52% వ్యూవర్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదని అయితే గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోలో ఎటువంటి మార్పులు తీసుకురావాలన్నా లేదా కంటెంట్లో ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా ఏవైనా మార్పులు చేర్పులు కానీ మీరు మా నుండి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే వివిధ కక్షల్లో కర్పరాల్లో ఎలక్ట్రాన్ అమరిక గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు అయితే మనకి ఒక మాట అయితే చెప్పుకున్నాం. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి వివిధ మార్గాల్లో తిరుగుతుంటాయి. వీటిని కక్షలు అంటారు. సో వీటిని నీల్స్ బోర్ కర్పరాలు అనే సెల్స్ అనే ఒక పదం అయితే ఉపయోగించాడు అనమాట. మరి విభిన్న కర్పరాల్లో ఉండే ఎలక్ట్రాన్లు వేరువేరు శక్తులను కలిగి ఉంటాయి. ప్రతి కర్పరాన్ని కూడాను ఒక సంఖ్యతో రాస్తాం అనమాట. ఇది మీకు 10th క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ప్రధాన క్వాంటం సంఖ్య అని చెప్తాను అనమాట. వీటిని కర్పన సంఖ్యలు అని పిలుస్తామని చెప్తాను అనమాట. అంటే వీటిని శక్తి స్థాయి నంబర్లుగా చెప్తామన్నమాట. అంటే కేంద్రకానికి దగ్గరగా ఉంటే కే కర్పరం అంటాం. దీని యొక్క ఎన్ వాల్యూ 1 గాను, తర్వాత కే తర్వాత ఉండేది ఎల్ గాను, అదేవిధంగా n తర్వాత mn గాను యూజ్ చేస్తాము. ఒక్కో కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు అనే సందేహాలు అయితే మనకున్నాయి. సో తర్వాత ఒక నియమాన్ని అయితే తర్వాత బోస్తో పాటు బూరి అనే ఒక వ్యక్తి కలిపి ఒక నియమాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దీన్నే బోర్ బూరి నియమాలు అని పిలుస్తారు. ఈయన ఇచ్చినటువంటి నియమం ఏంటంటే n విలువ తెలిసినట్లయితే గర్భరం నుండి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను అయితే మనం కనుగొనవచ్చు. సో దానికి ఫార్మ్ ఏంటంటే 2n² అనమాట. ఇఫ్ n = 1 we will get as 2, n = 2 అయితే 8, n = 3 అయితే 18, n = 4 అయితే 32. అంటే ఒక్కొక్క కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా బోర్ బ్యూరీ నియమం ద్వారా అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఇక ఒకటో నియమం చూద్దాం. అయితే ఈ కర్పరాల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు తిరుగుతున్నప్పుడు ఉప కర్పరాలుగా విభజించబడతాయి అని చెప్పాడనమాట. సో ఈ ఉపకర్పరాలు అనే నిర్మాణం గురించి మీకు ఒక వీడియో అయితే పైన డిస్క్రిప్షన్ జరుగుతుంది. సో ఆ డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చూడొచ్చు. ఉపకర్పరాలుగా విభజించబడుతుంది. ఉపకర్పరాల్లోనే గరిష్టంగా పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 8గా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఉపకర్పరాలు అనేవి ప్రతి శక్తి స్థాయిలో కూడా మనం చెప్తాం. ఉదాహరణకు శక్తి స్థాయిలో ఉండేవి మనం ఎలా చెప్తామంటే ఉపశక్తి స్థాయిని SPDFలుగా చెప్తాం అనమాట. సో ఎస్ ఉపశక్తి స్థాయిలో గరిష్టంగా 2, పిలో గరిష్టంగా 6, డిలో గరిష్టంగా 10, ఎఫ్లో గరిష్టంగా 14. సో ఈ ఉపకర్పరాలు అని చెప్తాం. సో గరిష్టంగా వాటి యొక్క సంఖ్యను మనమైతే చెప్తాం అనమాట. సో ఈ విధంగా ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం చెప్తూ మనం విన్యాసం రాసేటప్పుడు జాగ్రత్త పడతాం అనమాట. సో వీటి గురించి మళ్ళీ 10th క్లాస్లో పూర్తిగా దీని గురించి చదవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం సంయోజకత గురించి మాట్లాడుకోవాలి. అయితే సంయోజకత మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఒక కార్బన్కి సంబంధించినటువంటి పటం అయితే ఇవ్వడం జరిగింది. కార్బన్ కణానికి సంబంధించి. సో ఈ కార్బన్ కణంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య అయితే మనకు తెలుసు. కార్బన్ అంటే C6 కాబట్టి 6 ఎలక్ట్రాన్లు ఉంటాయని మనం అయితే చెప్పగలం. మరి అలాంటప్పుడు బ్యూరీ నియమం ప్రకారం అత్యంత కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే n = 1 కాబట్టి గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. తర్వాత n = 2 అయ్యేటప్పుడు గరిష్టంగా 8 ఎలక్ట్రాన్లు పడతాయి. కానీ 2 ఎలక్ట్రాన్లు ఆల్రెడీ ఉండడం వల్ల మిగిలిన ఎలక్ట్రాన్లు 4 అనమాట. ఈ 4 ఎలక్ట్రాన్లు అనేవి రెండో కక్షలో నిండుతాయి అని చెప్పాడనమాట. సో ఈ 4 ఎలక్ట్రాన్లే అంటే మనం ఏం చెప్తామంటే అవుటర్ మోస్ట్ సెల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లే మనం వ్యాలెన్సీ అంటాము అని చెప్పడం జరిగింది. అత్యంత బాహ్యతమ కక్షలో ఉండే ఎలక్ట్రాన్లనే మనం ఏమని పిలుస్తాము, వాటి యొక్క వ్యాలెన్స్ అని పిలుస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే నిజానికి ఇది మీరు పై స్థాయిలోకి వెళ్ళేటప్పుడు దీని గురించి అయితే గణాంకాలు మారుతాయన్నమాట. అత్యంత బాహ్యంగా ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 5 కంటే తక్కువ ఉంటే, అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉంటే దాన్ని వ్యాలెన్సీగా చెప్తాం. ఇన్ కేస్ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఉంటే 8 మైనస్ చేసి చెప్పాలి. ఇన్ కేస్ 5 ఉన్నాయి అనుకోండి, 8 - 5 చేస్తే దాని యొక్క వ్యాలెన్సీ 3 అవుతుందన్నమాట. ఇది మళ్ళీ మీకు మనకి 10వ తరగతిలో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అంటే అత్యంత బాహ్య కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనం ఏమని పిలుస్తాం, మనం దాని యొక్క వ్యాలెన్సీ లేదా సంయోజకత అంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక పరమాణువు ఎన్ని
ఇతర పరమాణువులతో లేదా ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో బంధంలో పాల్గొగలదో ఆ పాల్గొనగలే సామర్థ్యాన్నే మనం ఏమని పిలుస్తామంటే సంయోజకత అని కూడా పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, ఒక పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో బంధంలో పాల్గొగలదో ఆ సామర్థ్యాన్నే మనం ఏమని పిలుస్తామంటే దాని యొక్క సంయోజకత అని పిలుస్తాం అనమాట. అయితే ఏ పరమాణువుకైనా గరిష్టంగా అది 4 సంయోజకతను ప్రదర్శిస్తుంది, కానీ సల్ఫర్ మాత్రం విభిన్నంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే వాటి గురించి కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. సో ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక్కొక్క పరమాణుకు సంబంధించి ఒక విశ్లేషణ అయితే ఇచ్చాడు. ఉదాహరణకు హైడ్రోజన్, లిథియం, సోడియంలు తీసుకోండి అని ఇచ్చాడు అనమాట. సో ముఖ్యంగా వీటిపైన కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సోడియం తీసుకున్నాం అనుకోండి, అత్యంత బాహ్యతంలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దాని సంయోజకత 1. అదేవిధంగా మెగ్నీషియం కానీ అల్యూమినియం కానీ మనం తీసుకున్నట్లయితే, సో ఉదాహరణకి మెగ్నీషియం తీసుకుంటే 2 ఎలక్ట్రాన్లు బాహ్యతంలో కక్షలో ఉంటాయి కాబట్టి దాని యొక్క సంయోజకత 2 అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనం అత్యంత బాహ్యతంలో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్యను కనుగోగలిగితే సో మనం ఖచ్చితంగా దాని యొక్క వ్యాలెన్స్ అయితే చెప్పగలం అనమాట. పరమాణు బాహ్యతమ కక్షలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ కక్షలో పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల పరిమితికి దగ్గరగా ఉంటే ఆ పరమాణు సంయోజకత వేరే విధంగా తెలుసుకుంటామని చెప్పాం. ఇప్పుడే మనం చెప్పాం, ఎప్పుడైనా సరే వ్యాలెన్సీ అనేది ఇప్పుడే గణాంకాలు చెప్పాం కదా, వ్యాలెన్సీ అనేది 1 to 4 ఉంటే ఎంత ఉంటే అంతగానే చెప్తాం. ఒకవేళ కానీ 5 to 8 ఉంటే దీన్ని మనం ఏం చేస్తామంటే 8 మైనస్ చేసి చెప్పాలి. సో అది ఇక్కడ ఫ్లోరిన్ విషయంలో ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత చూసుకుంటే ఫాస్ఫరస్, సల్ఫర్ బహుళ సంయోజకతలను కలిగి ఉంటాయి ఎందుకు అనే దాని గురించి ఒక పట్టిక అయితే ఇవ్వడం మనకి జరిగింది. ఇక్కడ కొన్ని పదార్థాలు అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ తీసుకుంటారు, కార్బన్ యొక్క సంయోజకత 4 అండ్ నైట్రోజన్ సంయోజకత 3. సో ఏవైతే ఇంపార్టెంటో నేను రౌండప్ చేస్తున్నాను వాటిని అంటే మీరు బై చేయండి. అండ్ ఫాస్ఫరస్ అనేది 2 రకాలుగా చూపిస్తుంది, 5 and 3గా చూపిస్తుంది. అండ్ అదేవిధంగా సల్ఫర్ చూసుకున్నట్లయితే 2 and 6గా చూపిస్తుంది. అందుకే కొన్నిసార్లు S8 అని కూడా పిలుస్తాం కాబట్టి అష్టక సంయోజకత కలిగిన పరమాణు ఏదని కూడా అడుగుతాడనమాట. గుర్తుంచుకోండి, మనకి సల్ఫర్ అనమాట. ఈ విధంగా ఇవి మాత్రమే కీ పాయింట్స్ అనమాట, వీటిని గుర్తుంచుకోండి. అండ్ ఐరన్కి సంబంధించి కూడా మనకి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు, వాటిని కూడా ఒకసారి మనసులో పెట్టుకోండి. ఈ విధంగా సంయోజకతల గురించి చెప్తూ మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. పరమాణువుల సంఖ్య, ప్రోటాన్ సంఖ్య, న్యూట్రాన్ సంఖ్య, ఎలక్ట్రాన్ సంఖ్య, KLMN అని చెప్తూ సంయోజకత గురించి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి సంయోజక గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ సంయోజకత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇక్కడ మరో ప్రశ్న అడిగాడు అనమాట. సో 18 ఎలక్ట్రాన్ల స్థానం 8 ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ దాని సంఖ్య 0 ఎలాగో అని అడిగారు అనమాట. సో ఇది మనకి 10th క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో చిట్టు చివరి కక్షలో 8 ఉన్నాయనుకోండి, సో 8 - 8 చేస్తే మనకు 0 వస్తుంది కాబట్టి చెప్పుకుంటాం. సంయోజకత యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో సంయోజకత అనేసరికి మనకు ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఒక పరమాణు గరిష్టంగా ఎన్ని ఇతర అణువులతో రసాయన బంధాలను ఏర్పరచుకోగలదో ఆ సామర్థ్యాన్ని సంయోజకత అంటాం. అయితే కొన్ని జీరోని ప్రదర్శిస్తాయి, అంటే ఎట్టి పరిస్థితులు కూడా ఇతర వాయువులతో కానీ ఇతర పరమాణులతో కానీ రసాయన బంధంలో పాల్గొనవు. అలాంటి వాటికి ఎక్కువ స్థిరత్వమే ఉండడం కాకుండా తక్కువ చర్యాశీలత కలిగి ఉంటాయి, అంటే అవి ఇప్పుడు కూడా మారడానికి ఇష్టపడవు అనమాట. చూడండి, చర్యాశీలత అంటే ఎటువంటి చర్యల్లో పాల్గొనే లక్షణం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ వాయువులకి శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారంటే ఇవి ఎటువంటి రసాయన బంధంలో పాల్గొవు కాబట్టి వీటికి ఒక వాయువులు అని పేరు పెట్టారంట. వాటిని జడవాయువులు అని పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వీటికి ఉత్కృష్ట వాయువులు అని పిలుస్తారు. అంతేకాకుండా వీటిని నోబెల్ గ్యాసెస్ అని పిలుస్తారనమాట. సో ఈ నోబెల్ గ్యాసెస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అండ్ రాడాన్. అయితే జీనాన్ విషయంలో ప్రత్యేకత ఉంటుంది. జీనాన్ అనేది నిజానికి ఇది జడవాయువు అయినప్పుడు కూడా ఇది రసాయన బంధంలో పాల్గొంటుంది. ఓకే, ఇవి మీరు గుర్తుంచుకోవాలి. జడవాయువుల పేర్లు ఏమిటి? హీలియం, నియాన్, ఆర్గాన్, జీనాన్ అండ్ రాడాన్. ఈ 5ని గుర్తుంచుకోవాలి. అండ్ అన్నింట్లో కూడా చెట్టు చివరి కక్షలో 8 ఉంటాయి ఎక్సెప్ట్ హీలియంలో అయితే చెట్టు చివరి కక్షలో మనకి 2 ఎలక్ట్రాన్లు అయితే కనిపిస్తాయి అన్నమాట. సో మరో విషయం, అష్టక నియమాన్ని పాటించని జడవాయువు ఏది అని అడుగుతాడు. సో అలా అడిగినా కూడా మీరు హీలియంని చెప్పాలి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే హీలియం తప్ప మిగతా అన్ని జడవాయువులు పరమాణులో బాహ్యతమ కక్షలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది. ఇలా బాహ్య కక్షల్లో అష్టకం లేదా 8 ఎలక్ట్రాన్ల పరమాణువులు రసాయనిక స్థిరత్వం కలిగి ఉండి ఇతర పరమాణులతో సంయోగం చెందే స్వభావాన్ని చూపించవు. సో ఏదైనా పరమాణు దాని బాహ్య కక్షలో 2 ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నా కూడాను దానికి అధిక స్థిరత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది. సో అది హీలియం విషయంలో.
అంటే ఇక్కడ ఒక నియమం అయితే చెప్పాడనమాట. ఏదైనా పరమాణువు తన బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటే ఆ పరమాణువు అష్టకమును పొందింది అంటాము. ఈ మూలకం అనేది ఏ ఇతర పరమాణువులతో కూడాను సమ్మేళనాన్ని ఏర్పరచకుండా సిద్ధంగా ఉంటుంది. అంటే ఇలా 8 ఎలక్ట్రాన్లు పొందడానికి అది ఏం చేస్తుందంటే ఇతర పరమాణువులతో రసాయన బంధంలో పాల్గొని సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది అని చెప్తాం అనమాట. అయితే జడవాయువులు మాత్రం వీటికి విరుద్ధంగా ఉంటాయి. పరమాణువులు 2 విధాలుగా ద్వారా అష్టకాన్ని పొందుతాయి. ఒకటి ఎలక్ట్రాన్ల బదిలీ కానీ లేదా ఎలక్ట్రాన్లు పంచుకోవడం కానీ. సో ఈ ఎలక్ట్రాన్ బదిలీ అయితే దీన్ని అయానిక బంధము అని పిలుస్తాము. ఎలక్ట్రాన్లు పంచుకోవడం అయితే సంయోజనీయ బంధము అని పిలుస్తాం. ఇది 10వ తరగతిలో మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే పరమాణు సంఖ్య మిగతా అంశాలన్నీ కూడా తర్వాత వీడియోలో వస్తాయి. సో తర్వాత వీడియోని మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను.